హాయ్ బ్రదర్స్, హాయ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు? నేను మీ సిరి కిచెన్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం దొండకాయ కర్రీ రెడీ చేసుకుందాము. మరి మొజ్జుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు రెడీగా పెట్టుకున్నాను. ఇదిగో నూనె మసిలింది. జీలకర్ర ఆవాలు వేయగానే మరి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మరి అయిన వాళ్ళని అసలు నమ్మొద్దండి. మరి ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వారి వలన ఎక్కువ బాధపడతాం కనుక ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అందరూ మనోళ్ళు అనుకుని మన మనసులో మాటలని చెప్తే మరి వాళ్ళే మనకు చాలా కీడు తలపెడుతున్నారు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అయిన వాళ్ళతోనే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మసులుతుండగా నేను దొండకాయలు కడిగి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఈ రోజుల్లో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత దొండకాయలు వేసుకోవాలండి. దొండకాయలు కూడా ఒక పావు గంట సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. ఎంత వేగితే దొండకాయ అంత కమ్మగా ఉంటుంది కూర అండి. అసలు దొండకాయ కూర ముందు చికెన్లు, మటన్ ఏ పాటండి వండుకోవాలి, కానీ కూరగాయల్లోనే చాలా టేస్ట్ అయిన ఆరోగ్యమైనగా ఉంటాయండి. చూసారా, పావు గంట సేపు ఇలా దొండకాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ దొండకాయల్లో టమాటాలు వేసుకోవాలి. వేసుకుని సిమ్లోనేనండి. మరి ఐలో పెడితే మాడిపోతుంది కనుక సిమ్లో పెట్టుకుని ఇవి కూడా పావు గంట సేపు మనం బాగా ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు వేస్తున్నాను. బాగా ఎగిపోయిన దొండకాయతో చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు యాంటీబయాటిక్ పసుపు తప్పకుండా వాడాలండి ప్రతి ఒక్కరు. తర్వాత తగినంత కారం కూడా మనం వేసుకుని బాగా కలుపుకుందామండి. వేసుకున్నాము. వీటన్నిటిని కలుపుకుని మరో సేపు సిమ్లో ఇవన్నీ మంచిగా ఉడికేంత వరకు, కలిసేంత వరకు కొంచెంసేపు పెట్టుకున్నామండి. ఇదిగోండి, ఎంతో టేస్టీ దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. వైట్ రైస్లో దొండకాయ కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇదిగో దొండకాయ కర్రీ, ఇదిగో వైట్ రైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.